హాయ్ అండి. ఇంతకుముందు నేను బొంబాయి చట్నీ, టమోటా అన్నీ ఏసి చేశా కదా! అలా కాకుండా ఇలా కూడా చేయొచ్చండి. కావాల్సినవి శనగపిండి, కొంచెం పుల్ల పెరుగు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి ఇంతేనండి. టమోటాలు అవేం వేయకుండా ఇలా చేసుకోవచ్చు. అమ్మ అయితే ఇలానే చేస్తది. నేను లాస్ట్ టైం చేసింది తర్వాత అవి కూడా వేయొచ్చు అని చెప్పి విన్నాను. అందుకని చెప్పి అలా చేశాను. ఇప్పుడు ఓన్లీ ఈ ఇంగ్రీడియంట్స్‌తో మనం బొంబాయి చట్నీ చేసుకుందాము. ప్రాసెస్ చూద్దాము. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. ఇదిగోండి 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ మనం వెల్లుల్లి పొట్టొలిచి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని వేయించేసుకోవాలి. అవి కొంచెం వేగాక ఆవాలు వేసేసుకుందామండి. నెక్స్ట్ మినపగుళ్ళు, జీలకర్ర అన్నీ హాఫ్ స్పూన్ అంతా వేసేసుకోవాలి. తాలింపులు వేగాక కరివేపాకు వేసేసుకున్నాము. కరివేపాకు కూడా వేగింది కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసేసుకున్నాము. ఈ ముక్కలు బాగా వేగాలండి. వేగేలోపు మనము ఈ శనగపిండి, పెరుగు బాగా కలిపేసుకుందాము ఉండలు లేకుండా. ఇదిగోండి అల్లం పచ్చిమిర్చి బాగా వేగిపోయినాయి కదా, మనం ఇప్పుడు మజ్జిగలో కలుపుకుండా శనగపిండి పోసేసుకున్నాము. మనం ఆ గిన్నె బౌల్ కడిగి ఇంకొంచెం వాటర్ పోసుకుందాము. ఇది మనకి కాసేపటికి చిక్కబడిపోతుందండి. అందుకని వాటర్ మరిన్నే పోసుకోవాలి. చూసుకొని పోసుకోండి. ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు దోశల్లోకి చేస్తున్నాను. ఇప్పుడు మనం సరిపడినంత ఉప్పు వేసేసుకుందాము. ఇదిగోండి కల్లుప్పు వేసేస్తున్నాను. ఒక పావు స్పూన్ అంత పసుపు కూడా వేసేస్తున్నాను. ఇది బాగా కలుపుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉంటే మనకి గట్టిపడిపోద్దండి బొంబాయి చట్నీ. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు తరిగి పెట్టుకున్నామంటే ఇంక ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ ట్రై చేయండి. టమోటాలు వేసి నేను లాస్ట్ టైం చేసినట్టు కూడా బాగుంటుంది. ఇదొక టేస్ట్. మాకైతే చిన్నప్పటి నుంచి అలవాటైన టేస్ట్ అయితే బొంబాయి చట్నీ అంటే ఈ టేస్టేనండి. మొత్తం ఉడికాక చూపిస్తాను. ఇదిగోండి మనకి చట్నీ గట్టిపడిపోయింది. మనం ఇలా ఉడికేటట్టు ఇంత జారు చూసుకోవాలి. వాటర్ ఎన్ని పడితే అన్ని పోసుకోండి. ఉడికాక ఇలా ఉండాలి. ఇక్కడైతే చట్నీ ఇంకా ఉడికిపోయింది. అదిగోండి అలా బుడగలు బుడగలుగా వస్తుంది కదా, ఈ మాత్రం చిక్కదనం ఉంటే మళ్ళీ కాసేపటికి చిక్కబడిపోద్ది, ఇంకా గట్టిగా అయిపోద్ది. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేశాక కొత్తిమీర చల్లేసుకుందాము. ఇది కలిపేసుకుందాము. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బౌల్లోకి తీసేసుకున్నాము. ఇదిగోండి బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.